అన్న మీకు ఫోన్పే కానీ గూగుల్ పే ఏమైనా ఉన్నాయా అన్న మీకు? ఓకే, ఒకసారి నెంబర్ చెప్పండి అంతే మీరు. 703-293-6406. ఓకే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపుల్స్ టాక్. ఈరోజు మనమైతే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బీర్పూర్లో ఉన్నాము. సో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మొత్తం ఇట్లా ఇల్లు అనేది మొత్తం కాలిపోయి ఉన్నది. సో ఇక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ ఉన్నారు. ఒకసారి వీళ్ళతో అడిగి తెలుసుకుందాం ఎట్లా జరిగింది ఏంది అనేది. నమస్కారం అన్న, ఏం పేరు అన్న? మీ పేరు? లింగన్న. లింగన్న. ఓకే, అంటే ఎట్లా అయిందన్న ఇది? మరి ఇది ఎట్లా అన్నది తెలియదు. ఇది మనకు పనికేనో. అంటే మీరు ఇంట్లో లేరా? లోపల ఇంట్లో లేము, లేము. రాత్రి టైంలో అయిందా ఇది? రాత్రి టైంలో. అంటే ఇంట్లో పడుకోని కానీ ఎక్కడ ఉన్నారు మరి మీరు? బయట ఉన్నాము. బయట. ఓకే, లేకుంటే మరి ఇప్పుడు అంటే మీరు పడుకునేటప్పుడు కానీ ఏమంటే ఏం తెలియలేదా మీకు అప్పుడు? మరి తెలియలేదు మాకు, తెలియలేదు. అంటే కాలినట్టు సౌండ్ కానీ అవన్నీ వస్తాయి కదా? వాసన వచ్చింది లోపల వాసన వచ్చింది కానీ ఇక సిలిండర్ ఉందని భయపడి కొద్దిగా దూరం పోయినట్టు లోపల మొత్తుకునే వరకు అందరు ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన కాలు కూలేక బుడ్డి వేయలేదు లాస్ట్కి. సో అప్పటిదాకా మీకు ఏం తెలియలేదు అసలు? ఏం తెలియదు. సో మొత్తం కాలిపోయినాయి, అసలు ఏం లేకుండా వస్తువులు కూడా ఏం లేవు. మొత్తం బట్టలే ఉన్నాయి, ఏం లేదు, ఏం చూడలేదు. మా దాంట్లో ఒక్కొక్కరు టీవీ సెల్లులు ఏం చేయాలి, కందులు మట్టెలు, అవి మొత్తం మట్టెలు, కమ్మలు, 2 తులాలు అవి 2 అది 1,00,000 రూపాయలు అన్నీ మొత్తం ఏం లేవు. పట్ట భూమి మొత్తం అలానే మాని సార్ మీకు ఏం చూడలేదు. అంటే ఎంతమంది ఉంటారంటారా అమ్మ మీ ఇంట్లో? నలుగురా? 2 అమ్మగారు. చూపి ఇవన్నీ ఒకసారి. ఇదేంటి అన్న ఇది? ఇదేంటి ఇది? సైకిల్. ఇది లోపలికి రా. బండి కాయగాను అన్ని బాక్సులు, 2 బాక్సులు పెద్దాయి, కూలర్, ఫ్రిడ్జ్, బీరువా. అంటే నీళ్లు కానీ ఏం లేకుండా అన్న మరి ఇక్కడ అంటుకున్నాక? మాకు దగ్గర బోరింగ్ లేదు, ఎత్తా అంటే మా వాళ్ళు పట్టించుకోలేదు. లేదు. ఓకే, సో చూసారు కదా మొత్తం అసలు ఏమీ మిగలకుండా వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం కాలిపోయినాయి. ఇక్కడ బుక్స్ అవన్నీ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు? ఎవరు ఉన్నారు? మా ఇద్దరు కొడుకులు చదువుకుంటారు వాళ్ళు. సో వంట సామాన్లు అన్నీ ఏం లేకుండా అయిపోయినాయి. ఇది కనీసం వైర్ల ఇది కరెంట్ ద్వారా అనుకుంటే అది కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు సిలిండర్ అనుకుంటే అది కూడా అంత కొంత మాత్రమే. కనీసం ప్రభుత్వం నుండి అయినా ఏదో కొంత ఉండాలి ఖచ్చితంగా. ఎంత సాయం చేసినా మనకు పెద్ద మొత్తంలో ఏమో ఉండదు అంతగానం. ఇప్పుడు కనీసం వీళ్ళు ఉండటానికైనా కానీ వీళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి అయినా ఎంతో కొంత ప్రభుత్వం నుండి అయితే ఖచ్చితంగా ఏదైనా ఒకటి స్పందించి ఏదో కొంత సాయం అయితే ఖచ్చితంగా రావాలి. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఎవరు మీ దగ్గరకు రాలేరమ్మా? మరి వచ్చారు కానీ వాళ్ళ తోచిన వాళ్ళు సాయం చేసి పోయిరే తప్ప ప్రతి వాళ్ళు ఇంట్లో వస్తాయి అని చెప్పుడు. వస్తాయి అంటే అది ఏదో టైంకి వస్తాయి కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి మాత్రం మంచిగా లేదు. ఇప్పుడు ఇది ఎండాకాలం, వచ్చేది వర్షాకాలం, అట్నే ఇంట్లో వస్తాయి అనుకుంటే పోతే టైం పడుతుంది, మనం అనుకున్న టైంకి అయితే రాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఏదైతే వచ్చేది కానీ చేసేది కానీ ఖచ్చితంగా చేస్తే మంచిగా. గ్రామ పంచాయతీ నుండి ఏది కూడా ఇంతవరకు వాళ్ళకి తెలిసిందో తెలియదు అన్న సమాచారం కూడా వాళ్ళకి తెలుసో తెలియదు కూడా కనీసం మరి వాళ్ళ పరిధిలో జరిగినప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా చూడడము, మాట్లాడడం, ధైర్యం చెప్పడం ఏదో ఒకటి జరగాలి. మేడం కానీ ఇప్పుడు ఉన్న మేడం కానీ వాళ్ళైతే ఎవరు రాలేదు ఇక్కడికి. నేను లేని సమయంలో కూడా అడిగిన వీళ్ళని, వచ్చారంటే రాలేదని చెప్పారు. అట్లుంది సార్ పరిస్థితి, ఏం చెప్తాను. సో చూస్తున్నారుగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వీళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా వీళ్ళకి రాలేదని. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. ఇది నిజామాబాద్ కిందకే కదా? సో నిజామాబాద్లో ఇప్పుడు మేజర్గా 3 పోటీ చేస్తున్నారు. అరవింద్ ధర్మపురి కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, బాజిరెడ్డి గోవర్ధన్ గారేనా? మీ 3 ఇక్కడికి రాలి వీళ్ళకి భరోసా ఇవ్వండి. సో పరిస్థితి అయితే ఇక్కడ చాలా అసలు వీళ్ళకి ఓన్లీ కట్టు బట్టలు తప్ప ఏమీ మిగలకుండా మొత్తం ఇంట్లో ఉన్న అన్నీ కాలిపోవడం జరిగింది. సో అన్న మీకు ఫోన్పే కానీ గూగుల్ పే ఏమైనా ఉన్నాయా అన్న మీకు? ఓకే, ఒకసారి నెంబర్ చెప్పండి అంతే మీరు. 703-293-6406. ఓకే, సో ఇతను చెప్పినటువంటి నెంబర్ని అయితే నేను ఒక ఫోన్పే గూగుల్ పే అని చెప్పి కింద డిస్ప్లేలో మెన్షన్ చేస్తా. సో మీకు తోచినంత, మీకు 100 రూపాయలు అయితే 100 రూపాయలు, 500, 500 మీకు తోచినంత ఇంతవరకైనా మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఏదుల శ్రీకాంత్ అని నేమ్ వస్తుంది. సో కింద ఉన్న నెంబర్కి అయితే మీకు ఎంత వీలైతే అంత పంపించండి. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఈ గవర్నమెంట్లు ఉన్నాయి. సో వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు నడిపిస్తున్నారు, అధికారులు ఉండి ఎందుకు ఏందని అసలు
సో వాళ్ళ మీదైతే అసలు ఆశలు లేకుండా పోతున్నాయి. సో వాళ్ళ సైడ్ నుంచి కాకుండా మన సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తోచినంత ఎంత వీలైతే అంత కింద ఉన్న ఫోన్పే నెంబర్కి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లు ఉన్నాయి కాబట్టి ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థుల దగ్గరికి వీడియో తీసుకెళ్ళడానికి ప్రతి కార్యకర్త తనకి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.